నమస్తే, నేను సౌజన్య. వెల్కమ్ టు ఫోకస్. పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి కేసులో అనుమానాలు పెరుగుతున్నాయా, వీడుతున్నాయా? హైదరాబాద్ టు రాజమండ్రి ఘటన వరకు అసలేం జరిగింది? ముఖ్యంగా విజయవాడలో ఆ 4 గంటలు ఆయన ఏం చేశారు? పాస్టర్ ప్రవీణ్ ని చూసిన వాళ్ళు ఏం చెప్పారు? రాజమండ్రికి ఏ పరిస్థితుల్లో ఆయన బయలుదేరారు? పాస్టర్ మరణానికి అసలు కారణం తేలేదెప్పుడు? ఇప్పటి వరకు ఉన్న సీసీ కెమెరాలు, ఫోన్ పే లావాదేవీలు, ఆయనను చూసిన ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? హైదరాబాద్ నుంచి రాజమండ్రికి దాదాపు 400 కిలోమీటర్లు. మధ్యలో చాలా చోట్ల ఆగారు. అనేక సీసీ కెమెరాల దృశ్యాల్లో ఆయన కనిపించారు. కానీ విజయవాడలో ఆ 4 గంటలు ఏం చేశారన్నది మాత్రం నిన్నటి వరకు బిగ్గెస్ట్ మిస్టరీ. కానీ ఇప్పుడు ఆ మిస్టరీ కూడా వీడిందా? విజయవాడలో 4 గంటలు ఆయన ఏం చేశారో క్లారిటీ వచ్చేసిందా? విజయవాడలో ఆ 4 గంటలు ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్ ను చూసిన వాళ్ళు ఏం చెప్పారు? రాజమండ్రికి ఏ పరిస్థితుల్లో బయలుదేరారు? అనుమానాలు పెరుగుతున్నాయా, వీడుతున్నాయా? పాస్టర్ మరణానికి అసలు కారణం తేలేదెప్పుడు? పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల అనుమానాస్పద మృతిపై కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఆయన డెడ్ బాడీ పడి ఉన్న దృశ్యాలను బట్టి క్రైస్తవ సంఘాలు అనేక అనుమానాలు వ్యక్తం చేశాయి. మొమ్మాటికి ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. గతంలోనే ఆయనకు బెదిరింపు కాల్స్ అనేకం వచ్చాయని, వారి పాత్ర ఉండొచ్చన్న సందేహాలను వెలుబుచ్చారు. మత సంబంధమైన డిబేట్లలో హోరాహోరీగా మాట్లాడడం, ఇదే క్రమంలో శ్రీరాముడు సీతాదేవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఖురాన్ పైన కామెంట్లు చేయడంపై కొందరు సీరియస్ గా రియాక్ట్ అయి వార్నింగ్లు కూడా ఇచ్చారు. చంపుతామని బెదిరించారు. దీంతో పాస్టర్ ప్రవీణ్ది మొమ్మాటికి హత్యనని క్రైస్తవ సంఘాలు ఆరోపించాయి. ఈ అనుమానాలతో ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసు విచారణ పోలీసులకు కత్తి మీద సాములా మారింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇందులో కీలకంగా మారింది. ఫోరెన్సిక్ ఆధారాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే హైదరాబాద్ నుంచి రాజమండ్రి సమీపంలోని ఘటనా స్థలం వరకు ఏం జరిగింది? ఎక్కడెక్కడ ఆగారు? ఏ టోల్ గేట్ల దగ్గర ఎలాంటి పరిస్థితుల్లో కనిపించారన్న కోణాల్లో సీసీ కెమెరాల దృశ్యాలు ఎప్పటికప్పుడు సేకరించి పరిశీలించారు. కానీ అన్ని సీసీ కెమెరాలు, వాటి సమయాలు అధ్యయనం చేసినా 4 గంటల సమయం తేడా వచ్చింది. పోలీసుల దర్యాప్తులో విజయవాడలో 4 గంటల పాటు ఆయన ఆచూకీ దొరకలేదు. దీంతో విజయవాడ చేరుకున్న తర్వాత ఏం జరిగిందన్నది అత్యంత సస్పెన్స్ గా మారింది. విజయవాడలో ఆ 4 గంటలు ఏం చేశారు? ఆయనపై ఎవరైనా అటాక్ చేశారా? అక్కడే ఏదో చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? అనేక అనుమానాలు విజయవాడ చుట్టూ చక్కర్లు కొట్టాయి. విజయవాడలో ఆ 4 గంటల సస్పెన్స్ వీడితే ప్రవీణ్ మృతి కేసు మొత్తం వ్యవహారంలో సందేహాలు నివృత్తి అయ్యే అవకాశముందన్న చర్చ జరిగింది. బెజవాడలో ఆయన గడిపిన 4 గంటలపై ఇప్పుడు దాదాపుగా మిస్టరీ వీడింది. పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో కీలక చిక్కుముడిని దాదాపుగా విప్పారు పోలీసులు. బెజవాడలో ఆ 4 గంటలు ఏం జరిగింది? విజయవాడలో ప్రవీణ్ 4 గంటల పాటు ఎక్కడున్నారన్న ప్రశ్నకు సాంకేతికంగా ఆధారాలు సేకరించారు పోలీసులు. రాజమహేంద్రవరం చేరుకోవడానికి ముందు ప్రవీణ్ విజయవాడలో ఆగినట్టు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఇప్పటికే వెల్లడించారు. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవడంతో సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా ప్రవీణ్ ప్రతి కదలికను పోలీసులు గుర్తించారు. దీనికోసం విజయవాడ, రాజమహేంద్రవరం పోలీసులు మొత్తం 300 కెమెరాల ఫుటేజీలను విశ్లేషించారు. మార్చి 24న సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు శివారు ప్రాంతమైన గొల్లపూడికి చేరుకున్న ఆయన రాత్రి 8 గంటల 45 నిమిషాలకు విజయవాడ నుంచి బయలుదేరారు. అంటే రాత్రి 8 గంటల 45 నిమిషాలకు ఎనికేపాడు దాటినట్టు సీసీ కెమెరాల్లో నమోదైంది. ఆ 4 గంటలు ప్రవీణ్ ఎక్కడికి వెళ్లారనేది తెలుసుకోవడం పోలీసులకు సవాలైంది. మహానాడు జంక్షన్ నుంచి ఎనికేపాడు వరకు సుమారు 200 కెమెరాలను పోలీసులు 2 వారాల పాటు జల్లెడ పట్టారు. మధ్యలో ఆ 4 గంటలు విజయవాడలో ఆయన ఏం చేశారన్న దానిపై ఒక క్లారిటీకొచ్చారు పోలీసులు. మార్చి 24 సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు శివారు ప్రాంతమైన గొల్లపూడికి చేరుకున్నారు ప్రవీణ్. అక్కడ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకున్నట్టు పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలు సేకరించారు. పెట్రోల్ పోయించుకుని ఫోన్ పే ద్వారా పేమెంట్ చేశారు. అక్కడి నుంచి బయలుదేరి కనకదుర్గ ఫ్లైఓవర్ వారధి మీదుగా బెంజ్ సర్కిల్ రీచ్ అయ్యారు. సాయంత్రం 5 గంటల 13 నిమిషాలకు మహానాడు కోడలిలో జాతీయ రహదారిపై సీసీ కెమెరాలో కనిపించారు. హైదరాబాద్ నుంచి మండుటెండలో బైక్ పై జర్నీ చేసిన పాస్టర్ ప్రవీణ్ సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు రామవరప్పాడు దగ్గరకొచ్చేసరికి బాగా అలసిపోయి అక్కడే కూర్చున్నారు.
దానికి సంబంధించిన ఫోటోలు కూడా లభ్యమయ్యాయి. అస్వస్థతతో ప్రవీణ్ అలసిపోయి తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను రామవరపాడు రింగ్కు 50 మీటర్లు ముందుగా జాతీయ రహదారిపై ఆపి పక్కన కూర్చున్నట్టు గుర్తించారు పోలీసులు. విజయవాడలోకి ఎంటర్ కాకముందే అంటే గొల్లపూడి దగ్గరున్న సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల్లో బుల్లెట్ బైక్ పాక్షికంగా దెబ్బతింది. రామవరప్పాడు దగ్గర కూడా అస్వస్థతతో ఆయన కింద పడిపోయినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో అక్కడే ఉన్న ఆటో వాళ్లు, ట్రాఫిక్ పోలీసులు ప్రవీణ్ ను పక్కనే ఉన్న పార్కులో కూర్చోబెట్టారు. తాను హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్నానని ట్రాఫిక్ ఎస్ఐకి చెప్పారు ప్రవీణ్. బైక్ హెడ్ లైట్ దెబ్బతిని ఉండడంతో అప్పటికే బైక్ ఎక్కడో ప్రమాదానికి గురైనట్టు పోలీసులు భావించారు. అక్కడే ప్రవీణ్ ఫోటో తీసుకున్నారు. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:45 వరకు అక్కడి పార్కులో రెస్ట్ తీసుకున్నారు ప్రవీణ్. ఆ తర్వాత ఎస్ఐ టీ తెప్పించి ఇచ్చారు. టీ తాగడానికి హెల్మెట్, మాస్క్ తీసి పక్కన పెట్టడంతో టీ కొట్టు కుర్రాడు పాస్టర్ ప్రవీణ్ ను గుర్తుపట్టాడు. యూట్యూబ్ లో ఈయన వీడియోలు చాలా చూశానని చెప్పాడు. బాగా అలసిపోయారని, బైక్ హెడ్ లైట్ కూడా లేదని, ఈ పరిస్థితుల్లో రాజమండ్రి రాత్రిపూట ప్రయాణం మంచిది కాదని ఆ కుర్రాడు చెప్పాడు. పక్కనే ఉన్న హోటల్లో ఈ రాత్రికి రెస్ట్ తీసుకోవాలని సూచించాడు. అయినా రాజమండ్రిలో తనకెంతో పని ఉందని, ఇవాళ ఎలాగైనా తాను అక్కడికి చేరుకోవాలని చెప్పాడు. ట్రాఫిక్ పోలీస్ కూడా ప్రవీణ్ కు రెస్ట్ తీసుకోవాలని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ప్రవీణ్ తాను వెళ్లాల్సిందేనని చెప్పారు. దీంతో లైట్ లేకుండా జర్నీ చేయడం కష్టమని భావించి కిందకి వెళ్లాడుతున్న హెడ్ లైట్ ను సరిచేయడానికి ట్రాఫిక్ పోలీస్ ప్రయత్నించారు. అయినా అది సెట్ కాలేదు. టీ కొట్టు కుర్రాడిని పురమాయించారు. హెడ్ లైట్ కట్టడానికి ఏదో ఒక తాడు, దారమో తేవాలని చెప్పారు. తన దగ్గర కూడా ఏదో ఒక తాడు ఉంటుందని తీసుకురావడానికి వెళ్లాడు. తాడు కోసం అటు టీ కొట్టు కుర్రాడు, ఇటు ట్రాఫిక్ పోలీసు వెళ్లగానే పాస్టర్ ప్రవీణ్ అక్కడ లేడు. ఆయన తన 2 వీలర్ పై రామవరప్పాడు రింగ్ మీదుగా రాజమండ్రికి బయలుదేరారు. తామొచ్చి చూడగానే ఆయన అక్కడ లేడని, బుల్లెట్ పై వెళ్తున్నట్టు కనిపించిందని టీ కొట్టులో పనిచేసే యువకుడు చెప్పాడు. విజయవాడలో ఆ 4 గంటలు జరిగింది ఇది. రామవరప్పాడు రింగు దగ్గర ఏం జరిగింది, పాస్టర్ ప్రవీణ్ ఏ పరిస్థితుల్లో కనిపించాడో చెప్పాడు టీ కొట్టులో పనిచేసే కుర్రాడు. చీకటి మినిమం 7:30 to 8 అవుతుంది కొంచెం. అయితే అప్పుడు ఎస్ఐ గారు ఇక్కడ నుంచి తీసుకొచ్చున్నారు సార్. నా దగ్గర తీసుకొచ్చి బాబు కొంచెం నీళ్ళు ఇవ్వమంటే వాటర్ ఇచ్చాను. వాటర్ ఇస్తే అప్పుడు మాస్క్ తీసి మొహం కడుక్కున్నారు. మీసాలు గడ్డాలేంలో నేను చర్చికి వెళ్తాను, పాస్టర్లు ఎలా ఉంటారో నాకు తెలుసు సార్. అయితే సరేలని చెప్పేసి అప్పుడు నీళ్ళు ఇచ్చిన తర్వాత కొంచెం టీ ఇవ్వమంటే టీ ఇచ్చాను. కొంచెమే తాగున్నారు, నీరసంగా ఉన్నారు. టీ అక్కడ గ్లాస్ అక్కడ పెట్టి ఇలా బండి దగ్గరకు వచ్చారు. ఎస్ఐ గారు తీసుకొచ్చారు బండి దగ్గరికి. మళ్ళీ వీళ్ళు సరే బాబు ఇట్రా అన్నాడు. హెడ్ లైట్ ఉడింది, ఏమైనా కట్టంటే దారం తీసుకొచ్చాను. నేను దారం తీసుకుని వచ్చి కట్టాను. అది ఉండలేదు సార్. నేను కట్టిన దారం కూడా బుల్లెట్ బండికి ఉంటది. అయితే ఇక్కడ 35 minutes ఉన్నారు సార్. తర్వాత అక్కడ ఎంతసేపు ఉన్నారు నాకు తెలియదు. ఎస్ఐ గారు తీసుకొచ్చేటప్పుడు ఇక్కడే కూర్చున్నారు. ఈ ఏరియాలో కూర్చొని నేను కూర్చొని కట్టాను. అక్కడ జరిగింది సార్. వచ్చి సార్ నిలబడింది మాత్రం అక్కడ, టీ ఇచ్చింది అక్కడ, కూర్చుంది మాత్రం ఇక్కడ. 35 minutes కట్టి ఉన్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని ఎస్ఐ గారు అడుగున్నారు. నేను పక్కనే ఉన్నాను, రాజమండ్రి వెళ్ళాలని చెప్పారు. ప్రవీణ్ మృతి కేసులో దాదాపుగా మిస్టరీ వీడినట్టు పోలీసులు నిర్ధారణకొచ్చినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో వైన్ షాప్ లో ఆయన మద్యం కొనుగోలు చేశారని భావిస్తున్న సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. మద్యం కొనుగోలు చేసింది ఆయనేనా? తన కోసమే కొన్నారా? వేరే ఎవరి కోసమైనా తీసుకున్నారా? మద్యం సేవించి ఆయన బైక్ నడిపారన్న ఆరోపణల్లో నిజమెంత? హెడ్ లైట్ లేక, దారి కనపడక పట్టుతప్పి పడిపోయారా? ఎండదెబ్బతో అలసిపోయి అస్వస్థతకు గురి కావడంతో ప్రమాదం జరిగిందా వంటి అనేక ప్రశ్నలకు పోస్ట్ మార్టం, ఫోరెన్సిక్ రిపోర్టు కూడా వచ్చాక క్లారిటీ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు పోలీసులు. అంతేకాదు, ఇది హత్య కాదు, ముమ్మాటికి ప్రమాదమేనని చెప్పడానికి అన్ని ఆధారాలను పోలీసులు క్రోడీకరించినట్టు తెలుస్తోంది. అసలు పాస్టర్ ప్రవీణ్ రాజమండ్రికి ఎందుకు వెళ్లాలనుకున్నారు? అన్ని కార్స్ ఉండగా బైక్ పైనే మండు టెండల్లో అంత దూరం ప్రయాణం చేయాలని ఎందుకు భావించారు? ఎక్కడెక్కడ ఆగారు? ఏమేం చేశారు? హెడ్ లైట్ ఎక్కడ పగిలింది? హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఘటనా స్థలం వరకు అసలేం జరిగింది? పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల నిత్యం ప్రయాణాలు చేస్తుంటారు. యేసు ప్రభువును గురించి ప్రచారం చేసేందుకు అనేక ప్రాంతాలు తిరుగుతుంటారు. సభలు, సమావేశాల్లో పాల్గొంటూ ఉంటారు. తమ తమ చర్చిల్లో, సభల్లో పాల్గొనాల్సిందిగా పాస్టర్ ప్రవీణ్ ను అనేక మంది పాస్టర్లు, నిర్వాహకులు ఆహ్వానిస్తూ ఉంటారు. రాజమండ్రికి కూడా ఇందుకోసమే వెళ్లారు పాస్టర్ ప్రవీణ్. అలాగే తన కూతురి పేరు మీద అక్కడ స్థాపించనున్న బైబిల్ మిషన్ స్థలాన్ని పరిశీలించడం, రిజిస్ట్రేషన్ కార్యక్రమం కూడా రాజమండ్రి షెడ్యూల్లో ఒక భాగం. దీంతో పాటు గుడ్ ఫ్రైడే ఉపవాస ప్రార్థనలు ఉండడం, రాజమండ్రి చుట్టుపక్కల అనేక చోట్ల తిరగాల్సి ఉండడంతో బైక్పై వెళ్తేనే బెటర్ అని భావించారు. కార్లు అయితే గ్రామాల్లో తిరగడం ఇబ్బందని తన బుల్లెట్ పై బయలుదేరారు.
హైదరాబాద్ నుంచి రాజమండ్రికి దాదాపు 400 కిలోమీటర్లు. మండు టెండలు, హైదరాబాద్కు మించిన ఎండలు ఏపీలో ఉన్నాయి. అయినా ఆయన బైక్ పైనే బయలుదేరారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మార్చి 24న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బైక్ పై జర్నీ స్టార్ట్ చేశారు. అదే రోజు మధ్యాహ్నం సమయంలో కోదాడలోని వైన్ షాప్లో మద్యం కొనుగోలు చేశారని సమాచారం. అందుకోసం 650 రూపాయలు ఫోన్పే ద్వారా పేమెంట్ చేశారు. దీనికి సంబంధించి పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించడానికి ముందే ప్రవీణ్ మద్యం తాగినట్టు అనుమానిస్తున్నారు. ఎండర్లో జర్నీతో అస్వస్థతకు గురైన ప్రభావమా లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఎఫెక్టా అనే విషయంలో పూర్తిగా క్లారిటీ ఇవ్వని పోలీసులు సరిగ్గా కంచికచర్ల పరిటాల మధ్య అదుపు తప్పి పడిపోయారని తెలుస్తోంది. అక్కడే బుల్లెట్ హెడ్ లైట్ పగిలిపోయిందే. సేఫ్టీ రాడ్స్ కూడా వంగిపోయాయి. ప్రవీణ్ చేతులకు గాయాలయ్యాయి. మార్చి 24 సాయంత్రం 4:45 గొల్లపూడిలో పెట్రోల్ బంక్. గొల్లపూడి చేరుకున్న తర్వాత పెట్రోల్ బంక్ దగ్గర బండికి పెట్రోల్ కొట్టించారు ప్రవీణ్. అప్పటికే ప్రవీణ్ మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టు బంక్లోని ఉద్యోగులు పోలీసులకు చెప్పారు. బంకుకు రాగానే ఎంత పెట్రోల్ పోయమంటారని సిబ్బంది అడిగితే మాట్లాడకుండా సైగలు చేశారు ప్రవీణ్. 8 వేళ్లు చూపించారు. 800 రూపాయలకు పొయ్యమంటారా అని సిబ్బంది మళ్లీ ప్రశ్నించారు. అందుకైనా అడ్డంగా తలూపారు. 8 లీటర్లు పొయ్యమంటారా అని అడిగితే అవును అన్నట్టుగా తలూపారు. 8 లీటర్ల పెట్రోల్కు గాను 872 రూపాయలు ఫోన్పే చేశారు. అయితే అప్పటికే ప్రవీణ్ చేతులపై కొట్టుకుపోయినట్టుగా గాయాలున్నాయని పెట్రోల్ బంకు సిబ్బంది గుర్తించారు. బుల్లెట్ హెడ్ లైట్ ఊడిపోయి ఉందని పోలీసులకు వివరించారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీని పెట్రోల్ బంకు నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత ఆయన జాతీయ రహదారిపై దుర్గగుడి ఫ్లైఓవర్, రాజీవ్ గాంధీ పార్కు, పండిట్ నెహ్రూ బస్స్టేషన్ మీదుగా బెంజ్ సర్కిల్ 2వ ఫ్లైఓవర్ ఎక్కి మహానాడు జంక్షన్ కు రీచ్ అయ్యారు. సాయంత్రం 5:13 మహానాడు కూడలి, విజయవాడ. మహానాడు కూడలి దగ్గర నేషనల్ హైవేలోని ఓ సీసీ కెమెరాలో కనిపించారు పాస్టర్ ప్రవీణ్. ఆ రూట్లోని అన్ని సీసీ కెమెరాల్లో ప్రవీణ్ బుల్లెట్ పై వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. మహానాడు కూడలి దాటాక రామవరపాడు రింగ్ వస్తుంది. ఇక్కడ సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు ప్రవీణ్ కనిపించకపోవడంతో మహానాడు కూడలి, రామవరపాడు రింగ్కు మధ్యలో ఏదో జరిగిందని అనుమానించారు. ఆ 3 గంటలు రామవరపాడులో ఆయన ఏమయ్యారంటూ విచారించారు. సాయంత్రం 5:30 రామవరపాడు జంక్షన్, విజయవాడ. రామవరపాడు రింగ్కు 10 మీటర్ల దూరంలోనే వోక్స్ వ్యాగన్ షోరూంకు ఎదురుగా జాతీయ రహదారిపై బుల్లెట్ పై నుంచి పాస్టర్ ప్రవీణ్ కింద పడ్డారు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న ఆటో డ్రైవర్లు స్పందించారు. రింగ్లో డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావుకు విషయం తెలిపారు. ఆయన కూడా అక్కడకు చేరుకుని ప్రవీణ్ను పైకి లేపారు. పక్కన ఉన్న రైలింగ్ దగ్గర కూర్చోబెట్టారు. అతను పాస్టర్ ప్రవీణ్ అని అప్పటికి ట్రాఫిక్ ఎస్ఐకి తెలీదు. ప్రవీణ్ పరిస్థితిని చూసి ఆయన బాగా అలసిపోయారని, ఎండలో సుదూరం ప్రయాణించడంతో ఎండదెబ్బ కొట్టిందని అనుకున్నారు. కాసేపటి తర్వాత ప్రవీణ్ ను ఎస్ఐ నెమ్మదిగా నడిపించుకుంటూ బుల్లెట్ ను ఆటో డ్రైవర్లు తోసుకుంటూ రింగ్ దగ్గరున్న ట్రాఫిక్ బూత్ దగ్గరకు తీసుకెళ్లారు. ముఖం కడుక్కోవడానికి ప్రవీణ్ కు నీళ్లిచ్చారు ట్రాఫిక్ ఎస్ఐ. ఆ తర్వాత బూత్ ఎదురుగా ఉన్న గడ్డిలో రాత్రి 8:20 వరకు పాస్టర్ నిద్రపోయారని పోలీసులు గుర్తించారు. తర్వాత లేచి తిరిగి రాజమండ్రికి బయలుదేరడానికి సిద్ధమైతే ట్రాఫిక్ ఎస్ఐ వారించే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. 4వ తారీఖున 5:20 అక్కడ సెల్ఫ్ యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అయిన తర్వాత పబ్లిక్ లేపి అతను కూర్చోబెట్టారండి. అది నేను మామూలు గమనించి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళేటప్పటికి బండి చూశానండి. బండి చూసిన తర్వాత ఆయన అడిగానండి, దెబ్బలేమో తగిలేనని అడిగానండి. దెబ్బలేమో తగలేదన్నాడు. అది బండికి మట్టికి హెడ్లైటు ఊడిపోయి ఉందండి. అతను హెల్మెట్ ఉంది, మాస్క్ ఉందండి, కళ్ళజోడుకి ఒక అద్దం లేదండి. అది మామూలు గమనించి రాయ్యా అక్కడ రాని ఎదరికి పార్క్ దగ్గర తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టానండి. ఆయనకి అప్పుడు ఎట్లా ఉందంటే అండి, నీరసంగా మగతగా ఉండండి. కొద్దిగా అక్కడ కూర్చుంటే కొద్దిగా నీరసం తగ్గుద్దని అక్కడ కూర్చోబెట్టామండి. ఆ కూర్చున్న అతను కొంచెంసేపు అతను రెస్ట్లోకి వెళ్ళిపోయాడు. అలిసిపోయినట్టు కనిపిస్తున్నావు, హెడ్ లైట్ కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాహనం నడపడం మంచిది కాదని ఎస్ఐ ఎంతగానో చెప్పారు. ఆ తర్వాత ఎన్నోటెల్ హోటల్ పక్కనున్న టీ స్టాల్ దగ్గరకు తీసుకెళ్లి టీ ఇప్పించారు. మరోసారి టీ కొట్టు యువకుడు ఎస్ఐ ప్రయాణం చెయ్యొద్దని మరోసారి నచ్చజెప్పారు. పక్కనే ఉన్న ఇన్నోటెల్ హోటల్లో రాత్రి బస చెయ్యాలని సూచించారు. అయినా పూర్తిగా అస్వస్థతగా ఉన్నా, హెడ్ లైట్ పని చెయ్యకపోయినా రాజమండ్రికి బుల్లెట్ పై ఏలూరు వైపుగా బయలుదేరారు ప్రవీణ్. ఎస్ఐతో కలిసి పాస్టర్ టీ తాగడానికి వెళ్లడం, తిరిగి ట్రాఫిక్ బూత్ దగ్గరకొచ్చిన దృశ్యాలు ఎన్నోటెల్ హోటల్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని తెలుస్తోంది.
టోల్ గేట్లు దాటుకుని ఏలూరు చేరుకున్నాక మరోసారి మద్యం కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఏలూరు టానిక్ వైన్స్ లో మద్యం కొని 350 రూపాయలు ఫోన్ పే చేశారు. ఈ సీసీ కెమెరా ఫుటేజీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆయన సేవించడానికే కొనుగోలు చేశారా, ఎవరికైనా ఇచ్చేందుకా అనే విషయాల్లో మరింత స్పష్టత రావాల్సి ఉంది. రాత్రి 11:42 రాజమండ్రి శివారు కొంతమూరు. రాత్రి 11:42 అత్యంత అనుమానాస్పద స్థితిలో చనిపోయారు పాస్టర్ ప్రవీణ్ కుమార్. విజయవాడలో రాత్రి 8:45 బయలుదేరిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఏలూరులో ఒకచోట ఆగారు. ఆ తర్వాత రాత్రి 11:42 కొంతమూరు దగ్గర అనుమానాస్పద స్థితిలో ప్రాణం విడిచారు. కొంతమూరు రాజమండ్రి శివారు ప్రాంతం. రాజమండ్రి నగరానికి సుమారు 7 కిలోమీటర్లు. మరో 15 నిమిషాల్లో రాజమండ్రికి చేరుకునే అవకాశముంది. అంతలోనే ఆయన అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. రాత్రి 11:42 ఆయన చనిపోతే పొద్దున 5 గంటలకు ఆయన మృతదేహాన్ని గుర్తించారు. అంటే దాదాపు 5 గంటల 20 నిమిషాల గ్యాప్ ఉంది. నిజంగా ప్రమాదమే అనుకుంటే అప్పటికప్పుడు ఎవరైనా చూసి ఉన్నా అంబులెన్స్ కు ఫోన్ చేసేవారు, ఆసుపత్రికి తరలించేవారు. కానీ తెల్లవారుజామున 5 గంటలకు గుర్తించారు. పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారొచ్చి పరిశీలించి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన ప్రాణం పోయింది. అయితే ఇదే సమయంలో ఇది పక్కా హత్య అని క్రైస్తవ సంఘాల నాయకులు, ఆయన అభిమానులు బలంగా వాదించారు. ఘటన జరిగిన ప్రదేశం, ఆయన మృతదేహంపై బైక్ పడి ఉన్న తీరే అనుమానాలకు బలమిచ్చాయి. యాక్సిడెంట్ జరిగితే బైక్ ఒక చోట, డెడ్ బాడీ మరో చోట పడతాయని, మృతదేహంపై బైక్ పడడమేంటని, ఛాతీపై షూ గుర్తులేంటని అడిగారు. దీంతో ప్రవీణ్ మృతిపై అనుమానాలు పెరిగాయి. ఇప్పటికీ ఆ అనుమానాలు నివృత్తి కాలేదు. ఇది పక్కా హత్యనని క్రైస్తవ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అసలు పాస్టర్ ప్రవీణ్ నేపథ్యం ఏంటి? పాస్టర్ కాకముందు ఆయన ఏం చేశారు? ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆయన అలవాట్లేంటి? పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల. పాస్టర్ కాకముందు ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ కంపెనీలను కూడా రన్ చేశారు. ఆయన భార్య జెస్సికా, 2 కూతుళ్లు. సొంత జిల్లా కడప. పాస్టర్ ప్రవీణ్ క్రైస్తవ మత ప్రబోధనకైనా కొంత హేతుబద్ధంగా ఆలోచిస్తారని ఆయన సన్నిహితులు చెబుతారు. తరచూ టీవీ డిబేట్లు చేసేవారు. క్రైస్తవ సమాజంలోని అనేక లోటుపాట్లను ప్రస్తావించారు. కొందరు పాస్టర్ల ప్రవర్తన, సంఘాలు నడిపే తీరు, చెప్పే బోధనలపై మొహమాటం లేకుండా విమర్శలు చేసేవారు. దీంతో సొంత కమ్యూనిటీలోనే ఆయనకు పడనివారు ఎక్కువయ్యారు. మరోవైపు హిందూత్వం, ఇస్లాంలలోని ఆచారాలు, వివక్ష, ఆయా మతాల్లోని దేవుళ్లపై చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. దీంతో పాస్టర్ ప్రవీణ్ ను చంపేస్తామని కొందరు బాహాటంగానే బెదిరించారు. అయితే మొదట్నుంచి ఆయన కులవాదం, మతవాదానికి వ్యతిరేకుడని చెప్పేవారు ఉన్నారు. మతాన్ని కాదు, మనిషిని ప్రేమించాలని, మానవత్వాన్ని అలవర్చుకోవాలని చాలాసార్లు ప్రసంగాలిచ్చారు. ఆయన చెప్పిన మంచి మాటల కంటే కొన్ని వివాదాస్పద కామెంట్లతోనే ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు. ఆయనకు మొదట్నుంచి బైక్ పై తిరగడం అలవాటు. కార్లున్నా తనకిష్టమైన బుల్లెట్ పై చక్కర్లు కొట్టడం ఇష్టమని ఆయన సన్నిహితులు చెబుతారు. హైదరాబాద్ నుంచి ప్రవీణ్ పకడ్బందీ ఏర్పాట్లతో బయలుదేరారు. తలకు జావా కంపెనీ హెల్మెట్, కాళ్లకు తెలుపు రంగు బూట్లు, బుల్లెట్ కు వెనుక ఒక బ్యాగ్ ని పెట్టుకున్నారు. విజయవాడ చేరుకునేలోపు అనేక చోట్ల ఆగినా ఎక్కడా హెల్మెట్ తీయలేదు. చివరకు రాజమండ్రికి మరి కాసేపట్లో చేరుకుంటారనగా అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఇది ప్రమాదమా లేదంటే హత్య అనేది మిస్టరీ వీడలేదు.